హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇది మా పాప బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. సాటర్డే బర్త్డే అయ్యింది. ఇంక ఇక్కడైతే మార్నింగ్ సేమియా పాయసం చేస్తున్నానండి. ఈ లోపల ఏంటంటే మా ఆయన వచ్చారనమాట. వీడియో తీయమని చెప్పాను కొంచెం. అంటే నేను కనిపించే విధంగా కొంచెం వీడియో తీయని చెప్పేసి అన్నాను. వీడియో తీశారనమాట. తీస్తే తర్వాత ఎడిటింగ్ చేస్తాం కదా, గ్యాలరీలో చూస్తే వీడియో లేదండి. వీడియో ఏంటి లేదని చెప్పేసి అనుకునేసరికి ఇంకేంటి అసలు వీడియో ఆన్ చేయలేదన్నమాట, రికార్డ్ చేయలేదు. మా ఆయన మర్చిపోయారు. ఇంకెప్పుడు ఇవ్వకూడదు మా ఆయనకి వీడియో తీయమని చెప్పకూడదు అని చెప్పేసి నేను అనుకున్నాను. ఇంకా రోజైతే ఇక్కడ మా పాప అయితే నైవేద్యం పెట్టేసిందండి దేవుడికి. వినాయకుడు అంటే చాలా ఇష్టం అనమాట మా పాపకైతే. వినాయకుడికి దండం పెట్టుకుంటుంది మంచిగాను. ఆ రోజు పుట్టినరోజు కదా, ఇంకా మంచిగా దండం పెట్టేసుకుంటుంది అనమాట. నా బంగారు తల్లి చూడండి ఎంత చక్కగా దండం పెట్టుకుంటుందో. మా ఆయనవి కొన్ని బుద్ధులు వచ్చాయి, నావి కూడా కొన్ని బుద్ధులు వచ్చాయి అనమాట మా పాపకి. నాకేంటంటే కొంచెం భక్తి ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ భక్తి అనేది కొంచెం తీసుకుంది మా పాప. వాళ్ళ డాడీవి కూడా కొన్ని ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా దండం పెట్టేసుకుంటుందో. నేను పూజ చేస్తే ఎప్పుడునూ అలా చూస్తూ ఉంటుందన్నమాట. పక్కన కూర్చొని నేను ఎలా చేస్తున్నానో ఏంటనేది అబ్జర్వేషన్ చేస్తుంది. ఇంకా రోజు మార్నింగ్ అయితే పూజ అయిపోయిందండి. ఇంకా గుడికి అయితే వెళ్తున్నామన్నమాట. ఇక్కడ పాయసం చేస్తాను, పూజ అయిపోయింది. మార్నింగ్ 10:30 అలా గుడికి వెళ్తున్నాం. మాకు దగ్గరలోనే గుడి ఉందన్నమాట. ఆ గుళ్ళో అన్ని దేవుళ్ళు ఉంటాయండి. రాముల వారి, సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, శివాలయము, అన్ని దేవుళ్ళ గుడులు కూడా ఉన్నాయన్నమాట. అందరికీ దండం పెట్టేసుకుంది మా పాప అయితే. మంచిగా దండం పెట్టుకో, పుట్టినరోజు కదా, ఈ సంవత్సరం అంతా బాగుండాలని చెప్పేసి దండం పెట్టుకో అంటే మొత్తం దండం పెట్టుకుందనమాట. ఇక్కడ మా పాపకైతే నా దిష్టి తగిలిపోయిందండి. ఆ రోజు తల్లి దృష్టి ఎక్కువ ఉండకూడదు కదా, అందుకని ఇంకా ఈవినింగ్ అయితే మొత్తం బర్త్డే అంతా అయిపోయాక ఈవినింగ్ దిష్టి తీశాను. తల్లి దిష్టి ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. కానీ ఆ రోజు ఎందుకో మా పాప మీద ఎక్కువ దిష్టి అయిపోయింది నాకైతే. ఇంకా గుడి నుంచి వచ్చేసాము. మధ్యాహ్నం అయితే లంచ్లోకి ఇక్కడ పులిహోరను గుత్తొంకాయ కర్రీ చేస్తామన్నమాట. ఇంకా సాటర్డే కదండి, స్పెషల్ ఇంకా నాన్ వెజ్ ఏమీ ఉండదు. ఇంకా వెజ్జే, అందరూ వెజ్ తింటారు సాటర్డే. ఇంకా నాన్ వెజ్ ఎవరు తిన్నోళ్ళు లేరు కాబట్టి ఇంకా వెజ్జే చేసుకున్నాం. పులిహోర, గుత్తొంకాయ కర్రీ. మా అక్కను మా నాగేంద్ర వచ్చారనమాట బర్త్డే కోసం. ఇంకా మా నాన్న మా అమ్మ రాలేకపోయారు, కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇద్దరికి రాలేదన్నమాట. ఇక్కడ వాళ్ళిద్దరు తినేసారు. కొంచెం కొంచెం పెడితే ఇంకా మా అక్క నేను ఇక్కడ కూర్చొని తింటున్నామండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. గుత్తొంకాయ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందనమాట. కర్రీ సూపర్గా ఉంది. తర్వాత తినేసిన తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకొని చిన్నగా ఒక డెకరేషన్ అయితే చేసామన్నమాట. మరి పెద్దగా డెకరేషన్ ఏం చేయలేదు. ఇంకా డెకరేషన్ చేసినప్పుడు తీద్దాం అనుకున్నాను, వీడియో మర్చిపోయాను. అసలు క్వార్టర్స్లో చేద్దామని అనుకోలేదండి బర్త్డే. మా అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరే మా ఊరికి కూడా వెళ్దాం అనుకున్నాం బర్త్డే రోజు. అక్కడ ఇల్లు కట్టుకున్నాం కదా, కొత్త ఇంట్లో బర్త్డే చేద్దామని చెప్పేసి అనుకున్నా. కానీ మా పాప అస్సలు అల్లరి చేసిందండి, బాగా ఏడ్చేసింది అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వద్దు, ఊర్లో వద్దు అని చెప్పేసింది. మా ఆయన నేను ఊరు వెళ్దామని చెప్పేసి అక్కడ చేద్దాం అనుకున్నాము. కానీ అస్సలు ఇంకా ఊరుకోలేదనమాట. మా అమ్మ కూడా ఊరు వెళ్ళలేదు కదా, ఇక్కడ వచ్చి చేసుకోండి బర్త్డే అని చెప్పేసి మా అమ్మ ఫోన్ చేసింది. అసలు ఏడ్చేసింది అనమాట. లేదమ్మమ్మ రాము, ఇక్కడ చేసుకుంటాము బర్త్డే క్వార్టర్స్లోనే అని చెప్పేసి చెప్పిందనమాట. క్వార్టర్స్లోనే ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదండి, వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే అయినప్పుడు వెళ్తుంది అనమాట బర్త్డేకి. గిఫ్ట్లు అవన్నీ ఇస్తుంది కదా తీసుకువెళ్ళి. ఇంకెక్కడైనా సరే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయినా మా ఊర్లో అయినా సరే బర్త్డే ఎవరు గిఫ్ట్ తెచ్చి ఇవ్వరని చెప్పేసి ఈ సంవత్సరమైనా నాకు ఇక్కడ చెయ్యండి క్వార్టర్స్లో అని చెప్పేసి చేయించుకుందనమాట. అల్లరి పెట్టి మరి చేయించుకుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కానుంచి మేము మా పాప బర్త్డే క్వార్టర్స్లో అస్సలు చేయలేదు. ఈ సంవత్సరమే చేసామండి. ఇక్కడ చూడండి భలే డాన్స్ చేస్తుంది, చెంగున గెంతుతుందనమాట. పిల్లలు కూడా వచ్చారు. మా బ్లాక్లోన వాళ్ళ ఫ్రెండ్స్కి పిలిచిందంట పార్క్లోన. ముందు రోజు నుంచే పెద్ద హడావిడి చేస్తుందండి. బర్త్డేకి ఏంటి ఉండాలి, ఏం ప్లానింగ్ అవన్నీను.
ఇంకా కొంతమంది పిల్లలు వచ్చారు. ఇంక ఇక్కడ కన్నా క్వార్టర్స్లో కన్నా మా ఊర్లో చాలామంది పిల్లలు వస్తారండి. ఎక్కువ మంది పిల్లలు ఉంటారనమాట. అందరూ వస్తారు. లాస్ట్ ఇయర్ అక్కడే చేసాము మా ఊర్లోనే. అక్కడ చాలామంది వచ్చారు కిందటి సంవత్సరం అయితే. ఇక్కడ మా ఆయన కూడా చూడండి మా పాపతోనే డ్యాన్స్ మా ఆయన కూడా వేశారండి. ఆ వీడియో అనేది ఇందులో పెట్టలేదన్నమాట. ఇంకా మా పాప వేస్తుంది కదా, వేస్తున్నారనమాట పిల్లలకి అలా నవ్వించడానికి. ఇంకా వాళ్ళకి కూడా పిలుస్తుంది రండి డ్యాన్స్ వేయండి అని. వాళ్ళైతే సిగ్గుపడిపోతున్నారనమాట. ఇంకా అక్కడైతే తెలుగు పాటలు కూడా వేయలేదండి, హిందీ పాటలే వేసామన్నమాట. వేస్తారేమో అని, అంటే పిల్లలకి నా అత్తవాళ్ళు కదా, తెలుగు అర్థం అవ్వదు కదా, అందుకనే హిందీ పాటలు వేసామన్నమాట. వాళ్ళు అస్సలు వేయలేదు, సిగ్గుపడిపోయారు. ఇంకా మా పాప ఇక్కడ డ్యాన్స్ వేసింది బాగా. అందరూ వచ్చారనమాట, ఎవరెవరికి పిలిచిందో వాళ్ళందరూ వచ్చారు. వస్తే ఇంకా బర్త్డే కేక్ అనేది కట్ చేస్తాము. ఇక్కడ చూడండి హ్యాపీ బర్త్డే దేవిశ్రీ అనమాట. చాలా బాగుంది కేక్ అయితే, టేస్ట్ చాలా బాగుందండి. చాలా ఫ్రెష్ చేశారు. మాకు దగ్గరలోనే స్వీట్ షాప్ ఉందన్నమాట. వాళ్ళకి చెప్తే ఆర్డర్ చేసామన్నమాట. ముందు రోజు చెప్పాము, వాళ్ళు ఎగ్లెస్ కేక్ కావాలని చెప్పాము. ఎగ్లెస్ చేశారనమాట. చాలా బాగుంది టేస్ట్ అనేది. అంటే మనం ఒక్కొక్క పీస్ తీసుకొని కొనుక్కొని తింటాం కదా బేకరీ షాప్లో, అంత టేస్ట్ ఉండదన్నమాట. కానీ బాగా చేశారండి. ఇక్కడైతే నాకు దీపావళి ఇవి ఉంటాయి కదా టపాసులు, అవి వెలిగించడానికి చాలా భయమండి. ఇదేంచి స్పార్క్ లైట్ ఉంటుంది కదా, అది ఏంచి ఇక్కడ వెలిగిస్తున్నాను అనమాట. నాకు అది ఎంత భయం అంటే మా ఆయన నుంచి పక్క నుంచి డైలాగ్ వేస్తున్నారు, దీనికే భయపడిపోతే ఎలాగా అని చెప్పేసి. ఇక్కడ చూసారు కదా పిల్లలు కళ్ళు లైటుల్లా మెరిసిపోతున్నాయి. మా అక్కేంచి లైట్ ఆపేసింది అనమాట. మంచిగా కనిపిస్తుంది చెల్లి అని చెప్పేసి లైట్ ఆపేసింది. ఇక్కడైతే చూడండి ఎంత భయం వేస్తుందో నాకైతే. చాలా భయము ఇలాంటి అంటే అగ్గి దగ్గర కానీ ఫైర్ ఉంటుంది కదా, అలాంటివి అయితే చాలా భయం అనమాట. దగ్గరలో ఉండను నేను. ఇక్కడైతే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి కేక్ కట్ చేస్తాము. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయిందండి మా పాప. ఇంకా బర్త్డే అయిన తర్వాత అయితే ఇంకా 10 సార్లు వాళ్ళ డాడీకి నాకు థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మమ్మీ, బాగా చేశారు నా బర్త్డే అని చెప్పేసి ఇంకా హగ్గలు ఇచ్చేసి థ్యాంక్ యూ చెప్పేసింది అనమాట. నైట్ అయితే పడుకున్నప్పుడు నాకు బాగా చేశారు ఇక్కడ బర్త్డే అని చెప్పేసి. ఇంకా గిఫ్ట్లు కూడా తెచ్చారనమాట. అవి అలాగా రాత్రంతా అంటే 11:30 వరకు అలాగా, అంటే స్కెచ్లు అలాంటివి ఇస్తారు కదా పిల్లలు, చదువుకున్న పిల్లలు కదా, అవన్నీ తెచ్చిచ్చారు. అవన్నీ తాట తీసిందండి బాగానే. ఇక్కడైతే కేక్ కట్ చేసి మా పాపకైతే తినిపించేస్తున్నాం అనమాట. పిల్లలైతే భలే ఉన్నారు కదా, నార్త్ సైడ్ వాళ్ళు అయితే బాగుంటారండి, తెల్లగా ఉంటారు, బాగుంటారు పిల్లలు. ఇంకా మా ఆయన కూడా తినిపించారు. అసలు మా ఆయన అయితే ఉంటారని అనుకోలేదన్నమాట. బర్త్డే రోజు ఊరు వెళ్తానని చెప్పారు, కానీ వాళ్ళ ఆఫీస్లో కొంచెం పని ఉండడం చేత ఉండిపోయారు. అంటే తన ఏడ్చిందనమాట, అల్లరి పెట్టింది బర్త్డే ఇక్కడ చేసుకుంటానని. ఇంకా మా ఆయన కూడా ఇక్కడే చేసుకోండి, నేను ఊర్లో పని ఉంది వెళ్ళాలని చెప్పేసి అని అన్నారు. ఇంక వెళ్ళకపోయాను అనమాట. మొత్తానికైతే ఇక్కడే అందరం ఉన్నాము. ఇంకా మా పాప బర్త్డే రోజు అయితే ఇలా అయిందండి. కొన్ని అయితే బర్త్డే ఇంకా కొన్ని వీడియోస్ తీసాను, కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట లాస్ట్లోన. ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.